నమస్తే, వెల్కమ్ టు ఇన్నా టీవీ. ఈరోజు వార్తల్లోకి వెళ్దాం. వార్తల్లోకి వెళ్ళే ముందు మా వీడియో చూసి నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. అట్లనే మా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఎందుకంటే మేము ఇంతకంటే బెటర్ కంటెంట్ చేయాలంటే మీ సపోర్ట్ మాకు అవసరం కాబట్టి ఖచ్చితంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ. ఈరోజు వార్తల్లోకి వెళ్దాం. ఆంధ్రజ్యోతి కేసీఆర్పై ఛార్జ్షీట్. ఫోన్ ట్యాపింగ్ కేసులో 2 వారాల్లో తుది నిరభియోగాలు దాఖలకు సిట్ ఏర్పాట్లు. పక్క ఆధారాలతో అభియోగాలు, సాక్షులుగా రివ్యూ కమిటీలోని అధికారులు, అప్రూవర్గా ఒక ఐఏఎస్ అధికారి. నిందితుల జాబితాలో ప్రభాకర్ రావు కొడుకు కూడా ఉన్నాడంట. కేసీఆర్ పైన ఛార్జ్షీటు వేసిర్రు అంటే ఇక అర్థం చేసుకోండి ఏం చేస్తారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది. పక్కా అభియోగాలు ఉన్నాయని చెప్పేసి అంటారు. అంటే ఈరోజు అక్రమ కేసులు తవ్వకాల్లో కానీ లేకపోతే అనేక రకాల ఆంక్షలు విధించి మళ్ళీ దాన్ని తొలగించే దాంట్లో కానీ తర్వాత రేవంత్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేయవచ్చా? మరి ఇప్పుడు అంటే స్టార్టింగ్ మాట్లాడుతూ ఒక మాట మాట్లాడి ఏమంటే ట్రాఫిక్లోనే అందరితో పాటు జనాల్లా కలిసిపోతా, నాకు విఐపి ఫెసిలిటీస్ ఏం వద్దు అని చెప్పేసి అప్పుడు మాట్లాడింది కదా. ఇప్పుడు దాన్ని విస్మరించుకొని మళ్ళా విఐపి ఫెసిలిటీస్ తోటే ఆయన ట్రావెల్ చేస్తూ ఉన్నాడు కదా. దీనికి ఆయన మీద కేసు వేయవచ్చా? ఆయన పని ఛార్జ్షీట్ విధిస్తారా? ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ముఖ్యమంత్రి ఏ చేయాలన్నా ఏ చేయకూడదన్నా ఇంటెలిజెన్స్ వ్యవస్థ, ఇంటెలిజెన్స్ అధికారులు నిర్వహిస్తారు. వాళ్ళు ఏం చేయాలి ఏం చేయదు అనేది వాళ్ళు నిర్ణయిస్తారు. వాళ్ళ నిర్ణయాలకు అనుకూలంగా వీళ్ళు పనిచేయాలి. ఈ టైంలో బయటికి పోవాలి, ఈ టైంలో లోపల రావాలి, ఈ టైంలో బయటకు పోవద్దు, మీరు ఈ టైంలో ఇది చేయొద్దు, ఇట్లా రకరకాల ఆంక్షలు ఇంటెలిజెన్స్ అధికారులు నిర్ణయిస్తారు. వాళ్ళపైన ఎట్లాంటి చర్యలు తీసుకోకుండా ఏదో కక్షపూరిత రాజకీయాల కోసము అధికారులను ఉసగొల్పి అధికారులతో ఈరోజు కేసీఆర్ గారిని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టడం అనేది ఇది సరైన పద్ధతి కాదు. ఎందుకంటే ఆయన ఒక పెద్ద మనిషి. ఇప్పుడు దాంట్లో ఇన్వాల్వ్ అయిన అధికారులు ఎంతమంది? ఓన్లీ ఈ ప్రభాకర్ రావు కొడుకు, కేసీఆర్ గారు ఇద్దరితోటి అయిపోయిందా ఫోన్ ట్యాపింగ్ అనేది? ఫోన్ ట్యాపింగ్ అనేది ఓన్లీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి వల్ల, ప్రభాకర్ రావు కొడుకు ఇద్దరు వల్లనే ఈ ఫోన్ ట్యాపింగ్ కంప్లీట్ అయిపోయిందా? దాంట్లో ఎవరు లేరా మధ్యలో? కేసీఆర్ గారు ఒక్కరిపైన ఛార్జ్షీట్ ఎందుకు వేస్తారు? ఇదేనమాట ఏం చేస్తారని అర్థమైపోతుంది. చూడండి, నిజంగానే కేసీఆర్ గారి పైన కక్షతోటి చేస్తున్నారా లేకపోతే కేసీఆర్ గారు తప్పు చేయడం వల్లనే ఈ పని చేస్తారు అనేది మీకు అర్థమైపోతుంది చూసి. ఒకవేళ నిజంగానే కేసీఆర్ పైన ఛార్జ్షీట్ వేసో లేకపోతే ఆయనకి ఇంకేమన్నా రిమాండ్ విధించే అవకాశాలు ఉన్నట్టు గట్ట తెలియాలి. తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా బయటకు వస్తుంది. రాష్ట్ర ప్రజలందరూ కూడా రోడ్డు మీదకి వస్తారు. ఎందుకు చేస్తారు ఇదని చెప్పి. ఎందుకంటే ఉద్దేశపూర్వకంగా చేయాలన్న ఉద్దేశంతో ఆయన చేయడు కదా. అధికారులు నిర్వహించే పని కేసీఆర్ గారి పైన రుద్దుతున్నారు. ఇది సరైన పద్ధతి కాదు అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా రోడ్డు మీదకి వచ్చే అవకాశం ఉన్నది. దాన్ని ఒకసారి ముఖ్యమంత్రి గారు గమనించుకోవాలి. మరో వార్త చూద్దాం. మంది ఫోన్లు వినుడు మనిషేనా? మగుడు పిల్లలు సహా ఎవరిని వదలలేదు. ఆ నేరం చేసిన నువ్వు జాతిపిత ఎలా అవుతావు? క్షమాపణ అడగాల్సింది పోయి సిగ్గులేని మాటలా? హరీష్ కేటీఆర్ ముఖాలకు తొడుగులేసి విచారణకు పట్టుకురావాల్సింది. ప్రొఫెసర్ జయశంకర్, సోనియా జాతిపితలు అవుతారు. అన్ని మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ జెండానే ఎగరాలి. బీఆర్ఎస్ హయాంలో నల్లగొండను పడావు పెట్టారు. మేం జానారెడ్డి అంతా మంచి వాళ్ళం కాదు. మిర్యాలగూడ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యంగ్ ఇండియా స్కూల్కు శంకుస్థాపన. మొగుడు పిల్ల విన్నది కూడా, మొగుడు పిల్లలు మాట్లాడుకుంది కూడా విన్నారని చెప్పేసి కేసీఆర్ గారి పైన అభియోగాలు మోపుతున్నారు రేవంత్ రెడ్డి గారు. ఏ మొగుడు పిల్లలండి? ఎవరు మాట్లాడితే విన్నారు అంతగానం? ముఖ్యమంత్రిగా ఆయన చేసిన పని అదేనా? ముఖ్యమంత్రి ఒకవేళ ఆయన ఆ పని చేసి ఉంటే ఈరోజు మిషన్ భగీరథ ఎట్లా వచ్చి ఉండేది? మిషన్ కాకతీయ ఎట్లా వచ్చి ఉండేది? కేసీఆర్ కిట్ ఎట్లా వచ్చి ఉండేది? పోలవరం ఎత్తిపోతల ప్రాజెక్ట్ ఎట్లా వచ్చి ఉండేది? కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎట్లా వచ్చి ఉండేది? ఇవన్నీ గమనిస్తురా? ఇవన్నీ ఫోన్లను కూడా కూర్చుంటే ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు ఎప్పుడు నిర్వహించినట్టు? 4 లక్షల కోట్లు అప్పు చేసి ఇంత అభివృద్ధి కార్యక్రమాలు ఎట్లా తీసుకొచ్చినట్టు? రాష్ట్ర బడ్జెట్ను 3 లక్షల కోట్లకి ఎందుకు తీసుకొచ్చినట్టు? ఇదే ఆరోపణలు చేయాలనుకుంటే అనేక సందర్భాలు అనేక పరిస్థితులు ఉన్నాయి ఇంకా. కానీ రాజకీయ విమర్శలు చేయకుండా
వ్యక్తిగత విమర్శలతోటి ఎవరి ఫోన్లో విన్నాడు ఏమో చేసిండు అని చెప్పేసి వ్యక్తిగత విమర్శలు చేయడం అనేది సరైన పద్ధతి కాదు రేవంత్ రెడ్డి గారు. ఒకసారి మార్చుకోవాలి మీరు. ఆయన ఫోన్లో వినాల్సిన అవసరం ఏముంటుంది ఆయనకు? ఫోన్లో వినుకుంటే ఆయన ఎందుకు కూర్చుంటాడు? ఆ ఇంటెలిజెన్స్ వ్యవస్థ చేతిలో ఉన్న పని ఆయన ఎందుకు చేస్తాడు? ఇదే వ్యక్తిగత ఆరోపణలు, ఏదో రకమైన అభియోగం మోపి బద్లాం చేద్దాం, ఓట్లు వేయించుకుందాం, ఇట్లా ఇదే పని తప్ప వేరే పని లేదు. ఓట్లు వేయించుకునే పని తప్ప వేరే పని లేదు రేవంత్ రెడ్డి గారికి. అభివృద్ధి పని పోయింది గంగలు కలిసి, సంక్షేమాలు పోయినాయి గంగలు కలిసి. ఇంకేడికేంచి ఈ స్పీచ్లు ఊకదంపుడు స్పీచ్లు అన్నీ ఇంకా కూడా మైక్ల ముంగట ప్రతిపక్ష నాయకుని లేకనే ప్రతిపక్షంలో ఉన్నట్టే మైక్ల ముంగట మాట్లాడుకుంటూ పోతే ఈ స్పీచ్లు తగ్గించుకోవాలి. ఆల్రెడీ రాజగోపాల్ రెడ్డి గారు కూడా చెప్పారు మీకు, ఈ స్పీచ్లు తగ్గించుకొని అభివృద్ధి పైన ఆలోచన చేయండి, సంక్షేమం పైన ఆలోచన పెట్టండి. కాంగ్రెస్ ప్రభుత్వం పైన అనేక రకాల వ్యతిరేకత వస్తున్నది. ఆ వ్యతిరేకతను తగ్గించుకోవాలంటే మనం అభివృద్ధి చేసి చూపించాలి, ఓ రోడ్ వేసి చూపించాలి, ఓ సంక్షేమం అందించి చూపించాలని చెప్పేసి రాజగోపాల్ రెడ్డి గారు కూడా హితవాల్కిరు మీకు. 24 గంటలు ఈ ఊకేదమ్ముడు స్పీచ్లు ఇచ్చుకుంటూ పోతే మనం ప్రతిపక్ష హోదా ఇస్తారు కానీ అధికారం మనకి ఇచ్చినట్టు కాదని చెప్పేసి రాజగోపాల్ రెడ్డి గారు మీకు పదే పదే చెప్పే ఆలోచన చేసిర్రు. అది చూసుకోండి. ఫస్ట్ మీరు ప్రతిపక్షంలో లేరు, అధికార పక్షం వైపు ఉన్నారు. ప్రతిపక్షం వాళ్ళు ఎంత ఒడినా కూడా మీ పని మీరు చేసుకుంటూ పోతే మీ స్థాయిని మీరు పెంచుకున్నట్టు అవుతుంది, జనాలు గమనిస్తారు అది. అంతేగాని మీరు ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఇంకా కూడా ప్రతిపక్ష నాయకులే కానీ మైక్ ముంగట స్పీచ్లు ఇచ్చుకుంటూ పోతే రాష్ట్రం మొత్తం ఇక గంగల కలుస్తుంది. కాబట్టి మీరు అభివృద్ధి పైన ఆలోచన పెట్టండి, సంక్షేమం పైన ఆలోచన చేయండి. గది చేస్తే మీకు ఏమన్నా మీ హోదాకు తగ్గట్టు, మీ పదవి తగ్గట్టు మీకు మర్యాద దక్కుతుంది. అంతేగాని ఇట్లా ప్రతిపక్ష నాయకులు లెక్కనే మీరు స్పీచ్లు ఇచ్చుకుంటూ పోతే మాత్రం మీ మర్యాద ఉన్న మర్యాద కూడా పోతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రజలు చూపిస్తారు అది. ఇంతసేపు ఓట్లు అడగడం కోసమే కాదు ఆలోచన, అభివృద్ధి పైన కూడా ఆలోచన చేయాలి, సంక్షేమం పైన కూడా ఆలోచన చేయాలి ముఖ్యమంత్రి గారు. గది చేయకుండా ఈ స్పీచ్లు ఇచ్చుకుంటూ పోతే ఏమని అంటున్నారు, మీరు ఎలా జాతిపిత అవుతారు అంటారు. కేసీఆర్ గారు ఎట్లా జాతిపిత అవుతాడు? అయితే ప్రొఫెసర్ జయశంకర్ గారు కావాలి, సోనియా గాంధీ గారు కావాలంటారు. చూడండి, ప్రొఫెసర్ జయశంకర్ గారు అవుతారు అంటే వాస్తవం అవ్వచ్చు, కానీ సోనియా గాంధీ గారు ఎట్లా అవుతారు మరి? ప్రొఫెసర్ జయశంకర్ గారేమో తెలంగాణ బిడ్డ, తెలంగాణ కోసం పోరాడిన మనిషి, తెలంగాణ కోసం ఆరాటపడ్డ మనిషి. అట్లాంటి మనిషి మన జాతిపిత అయిందంటే సంతోషం. కానీ సోనియా గాంధీ గారు ఎట్లా అవుతారు? తెలంగాణ వాస, తెలంగాణ కోసం పోరాడిన మనిషి, తెలంగాణ కోసం ఆకాంక్షించిన మనిషి, ఆశపడ్డ మనిషి. ఒకవేళ అంత ఆశపడ్డ మనిషి జాతిపిత అయ్యేంత హోదా ఉన్న మనిషి అయితే తెలంగాణ ప్రాంత బిడ్డలు చనిపోతుంటే ఏం చేసింది ఆ రోజు? తెలంగాణ ఉద్యమంలో పెట్రోల్ పోసుకొని అంటుకొని పెట్టుకొని చనిపోతుంటే ఏం చేశారు? శ్రీకాంతాచార్య ఆ రోజు పెట్రోల్ పోసుకొని చనిపోయిన రోజు సోనియా గాంధీ గారు ఏడుకోరు మరి? ఇవన్నీ జరగకుండానే ఆ రోజు మరి జాతిపిత అనిపించుకునేటట్టు ఎందుకు పనిచేయలేదు మరి? తెలంగాణ రాష్ట్రం ముందే ఎందుకు వేయలేదు మరి? అప్పుడు అధికారంలో ఉన్నది మీరే కదా, కాంగ్రెస్ పార్టీ కదా అధికారంలో ఉన్నది. అంతమంది బలిదానాలు ఇచ్చిన దాకా ఎందుకు చూసిరు మరి? చనిపోనని చెప్పి చూసుకుంటూ కూసురా? ఇంతమంది చంపినందుకు జాతిపిత అవుతుందా? ఎందుకైతే జాతిపిత? చూడండి, జనాలు అనుకుంటున్న మాట అది, జనాలు ఆలోచిస్తారు అదే. మీ స్పీచ్లు విని జాతిపిత అసలు సోనియా గాంధీ ఎట్లా అవుతుంది అని చెప్పేసి ఆలోచిస్తారు. ఇంతమంది చనిపోయిన దాకా ఒక్కొక్కరు పెట్రోల్ పోసుకొని అంటు పెట్టుకొని శరీరం కాలిపోతుంటే జై తెలంగాణ నినాదాలు ఇచ్చుకుంటా తెలంగాణ వచ్చుడా మేము చచ్చుడా అని చెప్పేసి ఒక నినాదంతో బయటకు వస్తే మరి ఆ రోజు సోనియా గాంధీ గారు ఎడుకోరు, ఈ రేవంత్ రెడ్డి గారు ఎడుకోరు ఆ రోజు? ఈయన లేడులే, ఎందుకంటే ఈయన టీడీపీలో ఉన్నాడు అప్పుడు. ఇదన్నమాట పరిస్థితి. ఇప్పుడు తెలంగాణ కోసం పోరాడిన మనిషిని పక్కన పెట్టి, తెలంగాణ కోసం ఆకాంక్షించిన మనిషిని పక్కన పెట్టి, తెలంగాణ కోసం కొట్లాడిన మనిషిని పక్కన పెట్టి, ఆమరణ నిరాహార దీక్షలు తెచ్చి తెలంగాణ తీసుకొచ్చిన మనిషిని ఆయనను పక్కన పెట్టాలి. ఏం చేయకుండా అక్కడ ఢిల్లీలో కూర్చున్న సోనియా గాంధీ గారిని మాత్రం జాతిపితం చేసి కూర్చుని పెట్టాలి తెలంగాణలో. ఇదన్నమాట రేవంత్ రెడ్డి గారి కార్యాచరణ, రేవంత్ రెడ్డి గారి ఆలోచన. అంటే కేసీఆర్ గారి ఆనవాళ్ళు తుడిచేయాలి, కేసీఆర్ గారిని బదనాం చేయాలని ఆలోచన తప్ప రేవంత్ రెడ్డి గారిని ఇంకేమన్నా ఆలోచన ఉన్నదా? ఎక్కడో ఢిల్లీలో ఉన్నటువంటి ఆ సోనియా గాంధీ గారిని తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు కూర్చొని పెడతారు మీరు? జాతిపిత ఆమె ఎట్లా అవుతుంది? అది చూసుకోవాలి.
ఎవరు జాతిపితలు అడగం, రాష్ట్రం కోసం మన జాతి కోసం కొట్లాడిన మనిషి అవుతారు జాతిపిత. అంతేగాని ఏడో కూర్చొని ఏదో చేసి మీరు మొత్తము ఇక్కడ ఏకమై చేసి తీసుకుపోయి అలా కాళ్ళ దగ్గర పెట్టడం అనేది సరైన పద్ధతి కాదు. వాస్తవం కాంగ్రెస్ తరఫు నుంచి బాధ్యత వహిస్తారు. మీరు కొట్లాడుతున్నారు, ప్రతిపక్షంలోనో ప్రభుత్వం సైడో మీరు కొట్లాడుతున్నారు ఏదో ఒక రకంగా. ఆ గుర్తింపు మీకైనా దక్కించుకోవాలి. అది కాకుండా ఇది కాకుండా తీసుకుపోయి సోనియా గాంధీ దగ్గర కాలకాడ పెడతామంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏం కావాలి? తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు నిలబెడుతున్నారు మీరు. ఇది తెలంగాణ ప్రజలు చూస్తూ ఊరుకోరు, ఇది గమనిస్తున్నారు అంతా. మీ స్పీచ్ల తర్వాత అన్నీ ఆలోచిస్తారు ఇదే. ఏ హోటల్ కాడ చూసినా కూడా ఇదే డిస్కషన్ మీదే. ఏం స్పీచ్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు అనేది చూస్తారు. ఒకసారి ఆలోచన చేసుకోండి. అది అన్ని మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగరాలంట. అన్ని మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగురుతుందా లేదా మీరు చూస్తారు. అవకాశం ఉన్నది ఇంకా. ఇప్పటికి కూడా మీరు కరెక్ట్గా పనిచేసి కార్యాచరణ దాలిస్తే పార్టీ మనం ముంగట పడుతుంది. లేదంటే చూడాలి, ఇక మీకే అర్థమవుతుంది తర్వాత. మళ్ళా జనాలను ఎంత పిచ్చోలు చేస్తారంటే జనాలు ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ నాయకులు అందులో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ఎంత దిగజారుడు రాజకీయాలు చేస్తారంటే ప్రతి ఎలక్షన్కు ఒక ఆశ చూపిస్తున్నది రైతులకు. ప్రతి ఎలక్షన్కు ఒక ఆశ చూపిస్తున్నది రైతులకు, ప్రజలకు ఒక ఆశ చూపిస్తున్నది. ఇగో ఈ స్కీమ్ ఇస్తాం, ఆ స్కీమ్ ఇస్తాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కొత్త పాల్గొడుతున్నారు. ఏమనంటే మీకు రైతు బంధు కావాలన్నా కాంగ్రెస్ కోటేయండి. ఇప్పుడు మీరు ఓటేసి గెలిపిస్తేనే, మున్సిపాలిటీలలో గెలిపిస్తేనే రైతు బంధు వేస్తాం. ఎలక్షన్లో వెంటనే వేస్తామంట. మళ్ళా ఎవరు పిచ్చోళ్ళు? ఇది తెలంగాణ ప్రజలు ఏమన్నా పిచ్చోళ్ళగా కనిపిస్తారా మీకు? ఏమనుకుంటారు అసలు? ఎలక్షన్ రాగానే ఏది ఆశ చూపించి అంటే పిచ్చోళ్ళ ఆశ చూపిస్తే వేస్తారు. ఈయన అనేక సందర్భాల్లో కూడా మాట్లాడిన వాస్తవమే. రోగికి కావాల్సింది అదే, డాక్టర్ ఇచ్చింది అది అన్నట్టు జనాలకు ఆశలు కావాలి, ఆశ పుట్టిస్తాం, గెలుస్తాం అని చెప్పేసి. జనాలు ఏకం కావాలి, జనాలు చైతన్యం పొందాలి. ఇది కాదు కర్రు కాల్చి వాత పెడితే ఎట్లుంటుంది అనేది తెలంగాణ రాష్ట్ర ప్రజలు చూపించాలి. నల్గొండ జిల్లా ఉద్యమాల జిల్లా అంటారు, చైతన్యపూర్వ జిల్లా అంటారు. అట్లనే తెలంగాణ మొత్తం ఒక నల్గొండ జిల్లాలాగా కావాలి, ఓ మహబూబ్నగర్ జిల్లాలాగా కావాలి, కొట్లాడే తత్వం రావాలి. రేవంత్ రెడ్డి గారిగా చూపించాలి. ఆయన సొంత జిల్లానే కదా మహబూబ్నగర్ జిల్లా. వ్యతిరేకత అనేక రకాల వ్యతిరేకత ఉన్నది మహబూబ్నగర్ జిల్లాని. ఈరోజు రేవంత్ రెడ్డి గారికి అక్కడ ఓడికి ముఖం లేదు. ఈయనకు సింపుల్ అయిపోయింది ఏంటంటే ఎలక్షన్ ముంగట ఆశ చూపిస్తాం, ఆశ చూపిస్తే జనాలు ఓట్లు వేస్తారు, మనం గెలిచి సీట్లలో కూర్చుంటాం, మళ్ళీ 5 ఏళ్ళ దాకా ఎవడేం పట్టించుకోవడం అని చెప్పి ఆలోచనలు ఉన్నాడు. కానీ కర్రు కాల్చి వాతావరణం ఎట్లుంటానో తెలంగాణ రాష్ట్ర ప్రజలు చూపించాలి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చూపించాలి, రేవంత్ రెడ్డి గారు చూపించాలి. ఎందుకంటే అనేక రకాల ఆశలు. నిన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు ఏమని, మున్సిపాలిటీలో గెలిపేయండి, 5 సంవత్సరాలు మేము తాగునీటి సప్లై చేస్తామంట. అంటే బాధ్యత లేదా మీకు? ముందు గెలిపిస్తేనే మీరు సప్లై చేస్తారా? మీరు అధికారంలో ఎందుకు కూర్చున్నట్టు? మరి ఇంకా మున్సిపాలిటీలో గెలిపిస్తేనే అధికారం మీకు వచ్చినట్ట? మున్సిపాలిటీలో ఓడగొడితే మీరు అధికారంలో ఉన్నట్టు కాదా? ఏం మాట్లాడుతున్నారు? ఇట్లా చాలా ఉన్నాయి కాంగ్రెస్ వాళ్ళ మాటలు, చాలానే ఉన్నాయి. ఇట్లా అవసరం కోసమే మాట్లాడుతున్నట్టు. ఎలక్షన్ ఓటేస్తే మీరు పని చేయడం ఏంది? ఎవరిని బ్లాక్మెయిల్ చేస్తున్నారు మీరు? రాష్ట్ర ప్రజలు ఏమైనా పిచ్చాలనుకుంటారా? మీరు ఎట్లా మాట్లాడతారు అట్లా? మాకు ఓటు వేస్తేనే మేము పని చేస్తామని చెప్పి మీకు బాధ్యత లేదా? తెలంగాణ రాష్ట్రం పట్ల అభిమానం లేదా? బాధ్యత లేదా కొంచెం కూడా? బాధ్యత ఉన్న నాయకుడు మాట్లాడే మాటలు కాదు అవి. ఓటు వేసినా మనోడే, ఓటు వేయకున్నా మనోడే అనే పద్ధతులు ఉండాలి రాజకీయ నాయకుడు. అంతేగాని మాకు ఓటు వేస్తేనే, మున్సిపల్ ఎలక్షన్లో మనం గెలిపిస్తేనే మేము రైతు బంద్ చేస్తాం, లేకపోతే మీకు తాగునీటి సప్లై చేస్తాం, మీకు ఈ స్కీమ్ ఇస్తాం, ఆ స్కీమ్ ఇస్తాం, ఈ బ్లాక్మెయిల్ రాజకీయాలు బంద్ చేయండి. ఈ బ్లాక్మెయిల్ దందాలు అవి. ఎలక్షన్ తోటి గెలిచి బ్లాక్మెయిల్ దందాలు చేస్తారు మీరు ఇట్లాంటి మాటలతో గెలిచి. ఇది మార్చుకోవాలి. మార్చుకోకపోతే తెలంగాణ రాష్ట్ర ప్రజలు చూపిస్తారు మీకు ఏందనేది. ఎంత చెప్పినా ఎవరు చెప్పినా వీళ్ళు మాత్రం మారరు. ఈ మున్సిపల్ ఎలక్షన్లలో అపోజిషన్ అభ్యర్థులను కొనే ప్రయత్నాలు చేస్తున్నారు. మళ్ళా కొనే ప్రయత్నం. బీఆర్ఎస్ అభ్యర్థినో లేకపోతే బీజేపీ అభ్యర్థినో, అపోజిషన్ ఎవరైతే ఇలా వారు కాంగ్రెస్కి ఎవరైతే అపోజిషన్ ఉన్నారో వాళ్ళను 25 లక్షలు 30 లక్షలు ఆఫర్ ఇచ్చి మిమ్మల్ని కొంటాం,
మీరు సైలెంట్గా ఉండని చెప్పేసి వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేస్తారు. ఇది మారాలి. ఇది మారకపోతే రాష్ట్ర ప్రజలు చూపిస్తారు అది ఏందనేది. చూద్దాం, మరో వార్త చూద్దాం. రాష్ట్రంలో ఆర్ఆర్ ట్యాక్స్, రేవంత్ రాహుల్ ట్యాక్స్ వసూలు చేస్తున్న కాంగ్రెస్. ఆర్ఆర్ ట్యాక్స్ అంటే ఏంటంటే రేవంత్ రాహుల్ ట్యాక్స్ అంట. ఇది ఎవరో చెప్తారంటే నితిన్ నబీన్ గారు, బీజేపీ క్యాండిడేట్నా నితిన్ నబీన్ గారు మాట్లాడుతారు. ఏమనంటే ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తారని చెప్పేసి కిషన్ రెడ్డి గారు కూడా మాట్లాడుతారు. అది చూద్దాం ఒకసారి ఏంటంటే, కమిషన్ల ప్రభుత్వాన్ని కూకటివేలతో పెగిలించాలి, ఓ వర్గానికి కొమ్ము కాసేలా కాంగ్రెస్ పరిపాలన, ఆలయాలపై దాడులను పట్టించుకోవడం లేదు, హిందూ పండుగలపై ఆంక్షలు ఆపకపోతే బీజేపీ కార్యకర్తలు తగిన సమాధానం చెప్తారు, అన్ని వర్గాలను మోసం చేసిన కాంగ్రెస్ సర్కార్. ఇదైతే 100% వాస్తవం. అన్ని వర్గాలను ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముఖ్య కారణం నిరుద్యోగులు, ఉద్యోగస్తులు. వీళ్ళందరూ కలిసి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలో కూర్చోబెట్టారు. అర్థం చేసుకోండి, తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి ఎమ్మెల్యేలు ఎవరైతే గెలిచిర్రో కాంగ్రెస్కు, వాళ్ళందరూ కూడా ఊర్లలో ఉన్న ఎమ్మెల్యేలు మాత్రమే గెలిచిర్రు. హైదరాబాద్లో ఒక్క ఎమ్మెల్యే గెలవలేడు. ఇప్పుడు బై ఎలక్షన్లో వచ్చిన నవీన్ యాదవ్ గారు ఒక్కరు తప్ప హైదరాబాద్లో ఏ ఎమ్మెల్యే గెలవలేడు. ఎందుకంటే హైదరాబాద్ ప్రజలందరూ కూడా చైతన్యంతో హైదరాబాద్కు కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు కానీ ఏం చేసిరు, బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది అనేది వాళ్ళు చూసిరు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంకు వద్దంటే వద్దు, ఇది ఆల్రెడీ దీని ప్రభుత్వం చూసినాం మనము, ఇది మనం తీసేసినామని చెప్పేసి దాన్ని పక్కన పెట్టారు. కానీ వీళ్ళ మాటలను వీళ్ళంతా నమ్మింది ఊరు ప్రజలు మాత్రమే, జిల్లాల వారిగా ఉన్నటువంటి ఈ ఊర్లలో ఉండే ప్రజలు మాత్రమే, మండలాల్లో ఉన్న ప్రజలు మాత్రమే. వాళ్ళు వీళ్ళ మాటలను అమాయకత్వంతో నమ్మి వాళ్ళని ఎత్తిన వాళ్ళే గంపేసుకున్నట్టు అయింది. వాళ్ళు ఇప్పుడు ఎత్తి కొట్టుకుంటున్నారు, అరే ఎందుకు వేసిందా కాంగ్రెస్ కోట అని చెప్పేసి. 4,000 పింఛన్ ఇస్తామంటారు, ఎక్కడ వాయనో. రైతు బంధు ఇస్తామంటారు, ఎక్కడ వాయనో. కౌలు రైతులకు కూడా పైసలు ఇస్తామంటారు, ఎక్కడ వాయనో. ఏమేమో అన్ని పథకాలు చెప్పారు. కళ్యాణ లక్ష్మి పేరు మీద ఇంకో తులం బంగారం ఇస్తామన్నారు, అది ఎక్కడ వాయనో. ఇట్లా అనేక రకాలుగా ఎన్నో చెప్పారు. ఆశ ఏమి ఏకపోయి వీడు ఎక్కడొచ్చా అని చెప్పేసి ఆలోచన చేస్తారు. వాళ్ళతోటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. వాళ్ళనే మోసం చేసింది అదొక వర్గం. అయితే అన్ఎంప్లాయీస్, నిరుద్యోగులు అందరూ కూడా వాళ్ళు కేసీఆర్ ఏం చేయలేడు, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో కోసం మాకు ఏమైనా చేస్తుంది, మాకు ఉద్యోగాలు కల్పిస్తుంది అని చెప్పేసి ఆశతోటి కాంగ్రెస్ ప్రభుత్వంను ఒక్కొక్క అన్ఎంప్లాయీ ఒక ఎమ్మెల్యే లాగా ఆయన ప్రచారం చేసింది. కాంగ్రెస్ కోటేయుండి కేసీఆర్ కోటేస్తే మాకు ఉద్యోగాలు రావు అని చెప్పేసి, కాంగ్రెస్ కోటేయండి అని చెప్పేసి ఒక్కొక్క నిరుద్యోగి సొంత నియోజకవర్గం నాదే ఎమ్మెల్యే, నేనే ఎమ్మెల్యే అన్నట్టు ప్రచారం చేసిండు. ప్రచారం చేసి ఈరోజు మిమ్మల్ని అధికారంలో తీసుకొచ్చారు. వాళ్ళను మోసం చేసిరు, ఇక్కడ రైతులను మోసం చేసిరి, అక్కడ ప్రజలను మోసం చేసిరి, ఇక్కడ నిరుద్యోగులను మోసం చేసిరు. లాస్ట్కు ఎంప్లాయీస్ని వాళ్ళకి డిఏలు ఇస్తాం, శాలరీస్ ఇస్తాం, అనేక రకాల వస్తువులు కల్పిస్తామని చెప్పేసి వాళ్ళకి చెప్పి లాస్ట్కు వాళ్ళను కూడా మోసం చేశారు. వాళ్ళకు కూడా అపాయింట్మెంట్ కూడా ఇస్తారు రేవంత్ రెడ్డి గారు. అనేక రకాల వర్గాలకు మోసం చేసిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే మన రేవంత్ రెడ్డి గారే, కాంగ్రెస్ ప్రభుత్వమే. అన్ని వర్గాలకు, ఒక్క వర్గం కాదు. మహిళలకు ఉచిత గ్యాస్ ఇస్తామన్నారు, అది షాదీ ముబారక్ పేరులో మన బంగారం ఇస్తామన్నారు, అది ఇట్లా అనేక రకాలుగా మోసం చేసిన ప్రభుత్వం, వంచిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము. కిషన్ రెడ్డి గారి మాటలు వాస్తవం. ఇది రాష్ట్ర ప్రజలు జనాల లోపలికి వెళ్ళాలి, ఒకసారి జనాల లోపలికి వెళ్తే తెలుస్తుంది ఏందనేది. బడ్జెట్లో తెలంగాణకు ఎప్పుడు లేదని నిధులంట. మోదీకి ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఆదరణ, ఆంక్షలు విధించిన అమెరికాయే తలవంచింది. బడ్జెట్లో తెలంగాణకు ఎన్నడూ లేని నిధులు, మోదీకి ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఆదరణ. నిజంగానే కూడా ఈసారి మూడు సార్ల నుంచి పెండింగ్ ఉన్న ఈ ఫండింగ్ కూడా ఇప్పుడు గ్రామ పంచాయతీలకు రాబోతున్నది. వాస్తవానికి ఆపిన బడ్జెటే అయినా కూడా ఈసారి తెలంగాణకు ఎక్కువనే వచ్చినట్టు. మరి ఆ రకంగా చూసుకుంటే ఎందుకు గుర్తున్నారు మరి మోడీ గారిని? ఎందుకు గుర్తించారు మరి? ఇంకా ఆంక్షలు విధించిన అమెరికా కూడా తలవంచింది ఈరోజు. ఎట్లా తలవంచింది? ఓకేనే, అమెరికా అంత ఈజీ కాదు తలవంచనికి. అయినా కూడా మోడీ గారి ఆలోచన విధానం ముంగట, మోడీ గారి ప్రయత్నం ముంగట, మోడీ గారి పనుల ముంగట
మనం పని చేసుకోవచ్చు, కలిసి పని చేసేది మంచిది, ఈయనకు దూరం ఉంటే మనకు పని కాదని చెప్పేసి అమెరికా కూడా ఆలోచన చేసింది. ఈరోజు సుంకాలు ఎందుకు తగ్గించినట్టు? ఇట్లాంటి నాయకులతో పనిచేయాలి. కానీ రేవంత్ రెడ్డి గారు ఇష్టం ఉన్నట్టు పని చేసుకుంటా, ఇష్టం ఉన్నట్టు వంచుకుంటా రాష్ట్రంను గోసపెడుతున్నాడు. రేవంత్ రెడ్డి గారు రాష్ట్రంలో గోసపెడుతున్నారు, తెలంగాణ రాష్ట్రం మొత్తం. పాలమూరు సభలో బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్ కేసీఆర్ రాహుల్ మధ్య ఒప్పందాలు ఉన్నాయి. కిషన్ రెడ్డి అంట చూడండి, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రాహుల్ ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తుందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఆరోపించారు. పనులు మంజూరు చేయాలన్నా, బిల్లులు విడుదల చేయాలన్నా కమిషన్ వసూలు చేస్తున్నారని అన్నారు. కమిషన్ల కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూకట్వేలతో బిగించాలని బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పార్టీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నితిన్ నబీన్ బుధవారం తొలిసారిగా తెలంగాణ పర్యటనకు వచ్చారు. మహబూబ్నగర్, చేవెళ్ల, నాగర్ కర్నూలు పార్లమెంట్ల స్థానాల పరిధిలోని బీజేపీ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ను తిరస్కరించి కాంగ్రెస్కు అధికారం ఇచ్చారని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం కమిషన్ రాజుగా మారిపోయిందని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి కొన్ని వర్గాలకు బుజ్జగించేందుకు ప్రయత్నిస్తున్నారని, కాంగ్రెస్ అంటే ముస్లిం అంటే కాంగ్రెస్ అని మాట్లాడుతున్నారని చెప్పేసి నితిన్ నబీన్ గారు, కిషన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. వాస్తవాన్ని కూడా రేవంత్ రెడ్డి గారు అట్లనే మాట్లాడుతున్నారు, అట్లనే బిహేవ్ చేస్తున్నారు. అది మార్చుకోకపోతే మీ పైన వచ్చే ఆ వ్యతిరేకత, మీ పార్టీ పైన వచ్చే వ్యతిరేకత మళ్ళీ నెక్స్ట్ 20 ఏళ్ళ దాకా మళ్ళీ కాంగ్రెస్ పార్టీనే ముట్టుకోరు తెలంగాణ రాష్ట్ర ప్రజలు. అది చూసుకోవాలి. మరో వార్త చూసుకుందాం. కరెంటు కనెక్షన్ ఇక సులభం. విద్యుత్ లైన్కు కిలోమీటర్ లోపు ఉంటే ఎస్టిమేషన్లు ఉండవు. కనెక్షన్ సామర్థ్యం ఆధారంగా ఛార్జీలు చెల్లిస్తే చాలు. ఎస్టిమేషన్ల దందాకు చెల్లు చీటి. కిలోవాట్కు ₹1000తో వ్యవసాయ కనెక్షన్, ఇతర ఛార్జీలు లేవు. కొత్త కనెక్షన్లు తీసుకునే వారికి ఊరట. ఛార్జీల్లో తగ్గుదల నేటి నుంచి అమల్లోకి ఈఆర్సీ ఉత్తర్వులు. ఈ కరెంటు కనెక్షన్లకు సంబంధించి ఒక స్తంభం కావాలన్నా కూడా ఈసీ ఆఫీస్ చుట్టూ తిరిగి వస్తారు జనాలు. కానీ ఇప్పుడు దాన్ని కొంచెం సులభతరం చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకురు. ఇక చూడండి, దానికి సంబంధించిన వార్త అనేది. రాష్ట్రంలో కొత్తగా నిర్మించుకునే ఇల్లు, అపార్ట్మెంట్కు కరెంటు కనెక్షన్ తీసుకునే వారికి భారీ ఊరట లభించనుంది. గురువారం నుంచి కనెక్షన్ జారీ ప్రక్రియ మరింత సులభతరం కానుంది. తీసుకునే కరెంటు కనెక్షన్ సామర్థ్యం ఆధారంగా ఛార్జీలు చెల్లిస్తే కనెక్షన్ ఇవ్వాల్సిందే. కరెంటు లైన్కు కిలోమీటర్ లోపు అపార్ట్మెంట్లో నివాస సముదాయం ఉన్నట్లయితే కరెంటు సామర్థ్యం ఆధారంగా ఛార్జీలు చెల్లిస్తే సరిపోతుంది. అపార్ట్మెంట్ విద్యుత్ వినియోగం 25 కిలోవాట్లు లోడు దాటితే ప్రతి కిలోవాట్కు ₹10,000 చొప్పున 25 కిలోవాట్లకు ₹2.5 లక్షలు చెల్లిస్తే చాలు. ఆ అపార్ట్మెంట్కు అవసరమైన లైన్లు వేయడం, ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు బాధ్యత డిస్కిమ్దే. అయితే నివాస సముదాయం కరెంట్ లైన్కు కిలోమీటర్ కంటే ఎక్కువ దూరంలో ఉంటే కనెక్షన్ ఇచ్చేందుకు తగిన అమౌంట్ కట్టాలంట. దీన్ని అందరూ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా కూడా గమనించాలి. ఏంటంటే మన ఇంటికాల స్తంభం కావాలన్నా, ఒక గల్లీల స్తంభం కావాలన్నా కూడా ఈ లైన్మెన్లు కానీ, ఈఈలు కానీ వీళ్ళందరూ కూడా ఒక దందా ఏర్పాటు ఏమనంటే మాకు ఇన్ని పైసలు ఇస్తే చేస్తాం, స్తంభంకి ఇన్ని పైసలు అవుతాయని చెప్పి. దీని అంతా గమనించాలా, అదంతా ఫ్రీనే. 1 కిలోమీటర్ లోపు నివాసయోగ్యమైనటువంటి ఇల్లు కానీ, అపార్ట్మెంట్ కానీ కట్టుకున్నట్టయితే కరెంటు ఊరు నుంచి 1 కిలోమీటర్ లోపు ఉన్నట్లయితే అది వాళ్ళే స్తంభాలు వేసి వాళ్ళే లైన్ గుంజి మనకు కరెంటు కనెక్షన్ ఇవ్వాలి. మనం ఎంత కిలోవాట్కి ఎంత అవుతుందో అంత పైసలు కట్టిస్తే చాలు. ఇది రాష్ట్ర ప్రజలు గమనించాలి. అట్లా కాకుండా ఎవడన్నా మాకు ఇన్ని పైసలు ఇస్తే స్తంభం వేస్తాం, ఇన్ని పైసలు ఇస్తే వైర్లు కూస్తాం, ఇన్ని పైసలు ఇస్తే కనెక్షన్ ఇస్తామని చెప్పేసి ఎవడన్నా మాట్లాడితే వాడిని ఆన్నే పట్టుకొని వీడియో తీసి ఏసీబీకి అప్పచెప్పండి. వాడిని పైసలు ఇచ్చుకుంటే ఏసీబీకి అప్పచెప్పండి. అట్లయితే మారుతారు. అట్లయితే సిగ్గు సజ్జరా వాళ్ళకు కూడా. ఎవడన్నా వసూలు దందా చేసి ఇది గమనించండి, అంతగా గుర్తుపెట్టుకోవాలి జనాలు. మనకు కిలోమీటర్ ఒక గుడ్డి గుర్తేంది, మనకు నివాసయోగ్యమైనటువంటి ప్లేస్ నుంచి కిలోమీటర్ లోపు ఉంటే కనెక్షన్ ఇవ్వాల్సిందే. ఇయ్యలేడు అంటే ఎట్లా తీయాలో అట్లా తీయొచ్చు. రూల్ ప్రకారం మనం ముంగట్టుకోవచ్చు. రైతుల కనెక్షన్లు కూడా ఫ్రీనే. వాళ్ళకి కావాల్సినంత అమౌంట్ అది ఏదైతే మనం కట్టేది ఉందో లీగల్గా అది కడితే సరిపోతుంది. వాళ్ళే కనెక్షన్ ఇవ్వాలి. ఇవ్వనట్లయితే మనం ఎట్లా పోవాలంటే మళ్ళీ రూల్ ప్రకారం ముంగట్టుకోవచ్చు. కానీ భయపడి ఏదో ప్రలోభాలకు లొంగి ఇన్ని పైసలు ఇస్తారు అని చెప్పేసి అన్ని పైసలు ఇచ్చుడు, మోసపోడు జనాలు చేయొద్దు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి జనాలు.